వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు దీపక్ ఎంగేజ్మెంట్ని చెడగొట్టడానికి బుర్ఖా వేసుకొని సూర్యప్రతాప్ వాళ్ళ ఇంట్లో అడుగు పెడతాడు కదా. పాపం రూప టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిపోయేలా ఉంది, ఏం చేయాలి? రాజుకి కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పాలి. పాపం రాజు ఎలా వస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా రాజుకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది రూప. రాజు రూప వైపు చూస్తూ, అమ్మాయి గారు చాలా టెన్షన్ పడుతున్నారు, అమ్మాయి గారిని ఎలా అయినా ఆడుకోవాలి అని మనసులో అనుకుంటూ, అందరూ సంతోషంగా ఉంటే మీది ఎందుకు టెన్షన్ పడతాయి అని అడుగుతూ ఉంటాడు కావాలనే అమ్మాయి వాయిస్తో. రాజు రూపాని, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి రూప ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది. రూప వెనకాలే వెళ్తూ ఉంటాడు రాజు. ఎందుకు ఎందుకు నా వెంట పడుతున్నారు అని అడుగుతుంది రూప. ఏమీ లేదు, పక్కకి వస్తే మీకు ఒక విషయం చెప్తాయి, నన్ను రాజు పంపించాడు అని అంటాడు కావాలని రాజు. ఏంటి, రాజు పంపించాడా? అయితే రా అని చెప్పి ఇంకా పాపం ఒక రూమ్కి తీసుకువెళ్తుంది రూప. రాజు ఎప్పుడు వస్తాడంట, రాజు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటుంది రూప. రాజు ఇక్కడే ఉన్నాడు అని చెప్పి ఇంకా ముసుగు తీస్తాడు రాజు. ఒక్కసారిగా రాజుని చూసి షాక్ అయిపోతుంది రూప. రాజు నువ్వేంటి ఇలా అని అంటుంది. తప్పలేదమ్మాయి గారు, ఎలా అయినా ఆ దీపక్ ఎంగేజ్మెంట్ని చెడగొట్టాలనే ఇలా చేయాల్సి వస్తుంది అని అంటాడు పాపం రాజు. రాజు ఇలా వచ్చావు సరే, ఇప్పుడు వాడిని ఏం చేస్తావు? ఎంగేజ్మెంట్ సగంలో ఉంది, వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్గా అందరూ ఎంగేజ్మెంటే చేస్తారు, ఇప్పుడు ఎలా ఆపుతావు అని అడుగుతుంది రూప. అమ్మాయి గారు, మీరు నన్ను తక్కువ అంచనా వేయకండి, ఒకసారి ఇది చూడండి. ఇది ఏంటో తెలుసా? ఇది చాలా పవర్ఫుల్ పర్ఫ్యూమ్. ఇది వాడు ఒక్కసారి పీల్చాడంటే వాడికి ఒక 5 నిమిషాల్లో కళ్ళు తిరిగి పడిపోతాడు, ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది, వాణ్ణి ఎలా అయినా నేను పడగొడతాను కదా అని అంటాడు రాజు. అవునా, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు రాజు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుంది రూప. అప్పుడే ఇంకా రాజు దీపక్ రూమ్కి వెళ్తాడు. దీపక్ రెడీ అవుతూ ఉంటాడు. అస్సలాం వాలేకుం అని చెప్పి ఇంక చెప్తూ ఉంటాడనమాట కావాలనే రాజు. ఎవరు మీరు అని అడుగుతాడు దీపక్. నేను మీకు బాగా కావాల్సిన వ్యక్తిని, మిమ్మల్ని చూడగానే నా మనసు చాలా సంతోషంతో నిండిపోయింది అని చెప్తాడు రాజు. ఏంటి ఈరోజు నాకు ఇంతలా కలిసి వస్తుంది? నాకు కూడా మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది అని అంటారు కావాలని దీపక్. మీరు నన్ను చూడాలి అంటే మీరు కూడా ఈ పర్ఫ్యూమ్ని వేసుకోవాలి, ఈ పర్ఫ్యూమ్ మేము మీకోసం చాలా ప్రేమతో తెచ్చా అని అంటాడు రాజు. అవునా అని వెంటనే ఇంకా అలా పర్ఫ్యూమ్ని స్మెల్ చేస్తాడనమాట దీపక్. స్మెల్ చాలా బాగుంది అని అంటాడు. అవును, మీరు ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత స్మెల్ ఇంకా బాగుంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రాజు. ఇంకా దీపక్ కూడా అలా డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తాడు. ఇంకా అందరూ ఎంగేజ్మెంట్కి చూస్తూ ఉంటారు. ఎంగేజ్మెంట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కరెక్ట్గా దీపక్ ఆ పెళ్లి కూతురికి రింగ్ని పెట్టేలోపు ఒక్కసారిగా దీపక్ కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. దీపక్ దీపక్ అని ఇంకా లేపుతూ ఉంటారు. ఎంతైనా ఇంకా పాపం స్పృహ కోల్పోతాడనమాట దీపక్. నాన్న దీపక్ ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది కావాలని ఆ విజయాంబిక. ఏమవడం ఏంటి, తాగేసి పడిపోయి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు మనసులో వీళ్ళైతే. ఏమైంది ఏమైంది ఇతనికి అని చెప్పి ఇంకందరూ అలా చూస్తూ ఉంటారనమాట. ఏదో ఒకటి అయిందిలేండి, ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఎందుకో మాకు కరెక్ట్ కాదనిపిస్తుందండి, ఎందుకంటే ఇంతటి అపశృతి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావటం లేదు, మేము ఇంకెప్పుడైనా ఈ విషయంలోకి వస్తాం అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతారు అక్కడి నుండి ఆ పెళ్లి కూతురు వాళ్ళు. సార్ మేము చెప్పేది వినండి సార్ అని అంటూ ఉంటారు. అయినా సరే ఇంకా తర్వాత లేదండి, మేము తర్వాత ఎప్పుడైనా ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం,
మాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని అక్కడి వెళ్ళిపోతారు పెళ్లి కూతురు వాళ్ళు. ఇంకా అలా రాజు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్గా రాజు జీన్స్ ప్యాంట్ అయితే కనబడుతుంది. వెంటనే సూర్యప్రతాప్కి ఆగో అని గట్టిగా ఆపుతాడు రాజుని సూర్యప్రతాప్. ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. రూపా అని అంటారు. రూప అక్కడికి వస్తుంది. రూపా ముసుగు తీసి చూడు, రూపా త్వరగా ముసుగు తీ అని అంటాడు సూర్యప్రతాప్. ఇంక పాపం ముసుగు తీస్తుందనమాట. వెంటనే తను ఇంక రూప ముసుగు తీసేసరికి అక్కడ రాజు ఉంటాడు. రాజుని చూసి షాక్ అయిపోతారనమాట. సూర్యప్రతాప్, దీపక్, విజయాంబిక అందరు షాక్లో ఉంటారు. నువ్వా? ఎంత ధైర్యం రా నీకు? నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు సూర్యప్రతాప్. మందారంకి అన్యాయం జరగకుండా ఉండాలనే ఇలా చేశాను పెద్దయ్యా అని అంటాడు రాజు. రేయ్ ఎందుకురా మా కుటుంబానికి ఇలా అన్యాయం చేస్తూనే ఉన్నావు? మేము నలుగురిలో తలెత్తుకోవడం నీకు ఇష్టం లేదా అని అంటారు. ఇంకా సూర్యప్రతాప్, చూడండి పెద్దయ్యా, నేను ఎప్పటికీ మీపై అభిమానాన్ని కోల్పోలేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే మీతో చెప్తున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మందారం ఎక్కడున్నా నేను వెతికి తీసుకువస్తాను అని అంటాడు సూర్యప్రతాప్తో రాజు. అసలు మందారం బ్రతికి లేదు కదరా, మందారాన్ని నువ్వే కదరా వెళ్ళి తీసుకువెళ్ళిపోయింది. అలాంటిది మందారం చనిపోయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు సూర్యప్రతాప్. తమ్ముడు, ఇదేదో కావాలని వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు తమ్ముడు, నీకు దగ్గర అవడానికే ఇదంతా చేస్తున్నారు అని అంటుంది విజయాంబిక. లేదు పెద్దయ్యా, నేను చెప్పేది నిజం. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. నేను మందారాన్ని వెతికి తీసుకువస్తాను. మందారం బ్రతికే ఉందన్న నిజం నాకు తెలిసింది. మందారాన్ని ఎలా అయినా వెతికి మీ దగ్గరికి తీసుకువస్తాను. ఒకవేళ అలా తీసుకురాలేకపోతే మీరు చెప్పినట్లే చేయండి. మీరు ఆ దీపక్కి వెంటనే పెళ్లి చేసేయండి. నేను ఇంక మీ జోలికి రాను. నేను ఎప్పటికీ మీకు జీవితంలో కనిపించను అయ్యగారు అని అంటాడు. పాపం రాజు ఇంకా ఆలోచనలో పడతాడనమాట. సూర్యప్రతాప్, తమ్ముడు వీడి మాటలు నమ్మదు తమ్ముడు అని అంటుంది విజయాంబిక. అక్క ఒక్క నిమిషం, వీడి కళ్ళల్లో నాకేదో నిజాయితీ కనబడుతుందక్క. సరే, నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను. ఇవాళ రేపు నీకొక రోజంతా సమయం ఇస్తున్నాను. ఈలోపు మందారం ఎక్కడున్నా తీసుకొచ్చి తన్ని నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. లేకపోతే ఇంకెప్పుడు నువ్వు నా ఇంటి గడప కాదు కదా, మా కుటుంబాల జోలికే రాకూడదు అని అంటాడు సూర్యప్రతాప్. సరే అయ్యగారు, ఈ మాటని నేను ఎలా అయినా నిలబెట్టుకుంటాను అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి వెళ్ళిపోతాడు రాజు. ఇంకా రూప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజు అలా ఇంక బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎలా అమ్మాయి గారు? ఒక్కరోజే మన దగ్గర సమయం ఉంది. ఈ ఒక్క రోజులో నేను ఎలా తన్ని పట్టుకోగలను అని ఆలోచిస్తూ ఉంటాడు రాజు. మనం ఎప్పుడు బాధపడకూడదు. ఏదో ఒకటి క్లూ మనకి దేవుడు ఇచ్చే ఉంటాడు. అది మనం ఆలోచించటం లేదు. అది మనం ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది రాజు. నిన్న మనం నాన్న దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఎవరో ఫోన్ వచ్చి ఆపారు కదా, ఒకసారి ఆ నంబర్కి ఇప్పుడు ట్రై చేయి అని అంటుంది రూపా. ఇప్పుడే చేస్తానమ్మాయి గారు అని చెప్పి ఇంక వెంటనే ఫోన్ చేస్తాడనమాట రాజు. ఇంకా ఫోన్ కరెక్ట్గా జీవన్ వాళ్ళ వైఫ్ అయితే లిఫ్ట్ చేయబోతూ ఉంటే జీవన్ అక్కడికి వస్తాడు. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాను నా ఫోన్ చూడొద్దని, వెళ్ళు అని అక్కడి నుండి వెళ్ళమని చెప్తాడు. ఇంకా అలా అక్కడి వెళ్ళిపోతుంది రాజు వాళ్ళ వైఫ్. ఇంక వెంటనే జీవన్ అయితే అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట. జీవన్ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసుంటే వామ్మో ఏమయ్యేదో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జీవన్. వాడు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదమ్మాయి గారు అని అంటాడు పాపం రాజు. సరే రాజు, రా వెళ్దాం. మనం ఖచ్చితంగా మనం వెళ్ళి వాడిని కనిపెట్టాలి. అమ్మాయి గారు, ఈ నంబర్ తీసుకొని ట్రేస్ చేస్తే వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అని అంటాడనమాట రాజు. అవును, ఖచ్చితంగా రాజు, ఈలోపు
నేను ఫోన్లో ఒకటి చెప్పి పెడతాను. ఏదైనా వృద్ధాలయం కానీ, అనాథ శరణాలయం కానీ, ఆయుర్వేదం వైద్య శిబిరాలు కానీ అక్కడ ఒకవేళ మందారం రాజు బ్రతికే ఉంటారు. ఎందుకంటే ఇంత వాటిలో కూడా ఆయుర్వేదం చికిత్స చేపిస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యులు ఎవరిని అడిగినా ఒకవేళ చెప్పే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా అలా చెప్తారు. వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా రాజు అయితే ఆ నంబర్ ట్రేస్ చేయడానికి ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళి ఆ నంబర్ ఎక్కడి నుండి వస్తుందో, ఆ నంబర్ ఎవరిది అని చెప్పి తెలుసుకుంటాడు. ఆ నంబర్ ఇంకా జీవన్ అనే పేరుతో ఉంది అని తెలుసుకుంటారు రాజు, రూప. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే నిన్న ఫోన్ చేసి మనల్ని బెదిరించింది ఆ రాజు అన్నమాట. ఖచ్చితంగా వాడికి నా చేతిలో ఉంది అని చెప్పి ఇంకా స్పీడ్గా బయలుదేరుతాడు. వెంటనే రాజు ఒక్క నిమిషం, వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో మనము అలా బిహేవ్ చేయాలి. ఒకవేళ నువ్వు వెళ్ళినా వాడు అక్కడ ఉంటాడో ఉండడో, వాడు తప్పించుకుంటాడో ఏమో మనకు తెలియదు కదా. అందుకే పక్కా ప్లాన్తో వాడిని మనం ముందుకి రప్పించాలి అని అంటుంది రూప. ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట రాజు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా వెళ్తూ ఉంటే అప్పుడే రాఘవ మందులు కొనుక్కుంటూ కనబడతాడు రూపారాజుకి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. వెంటనే రాఘవ, అబ్బాయి గారు, బాబు గారు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేసరికి రాఘవని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంక వెంటనే రూపారాజు, రాఘవ నీ గురించే మేము వెతుకుతున్నాం, ఎక్కడున్నావు రాఘవ, అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతారు పాపం రూపారాజు. మీ గురించే వెతుకుతున్నాను, మందారం బ్రతికే ఉంది. ఈ విషయాన్ని మీకు ఎంత చెప్పాలి అనుకున్నా నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు మీరు కనిపించారు, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. వెంటనే రాఘవ, మందారం ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. తను స్పృహలోకి వచ్చే అవకాశం లేదన్నారు బాబుగారు, కానీ మిమ్మల్ని చూస్తే తను ఏమంటుందో అమ్మ రూపమ్మ రండి అని చెప్పి ఇంకిద్దరిని మందారం దగ్గరికి తీసుకువెళ్తాడనమాట రాఘవ. ఇంకలా మందారం అయితే పాపం స్పృహ కోల్పోయి ఉంటుంది. మందారం వైపు చూస్తూ ఉంటారు రూప, రాజు. ఇంకా మందారాన్ని చూస్తూ అలా మందారం అయితే చూస్తూ ఉంటుంది. రాజు అని అంటుంది. ఇంకా మందారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూప, రాజు. మందారం, నీకు ఎలా అయినా నేనున్నాను కదా, నీకు అన్యాయం జరగకుండా ఒక అన్నగా న్యాయం జరిపించేది కేవలం నేను మాత్రమే, రా అని చెప్పి ఇంకా వెంటనే అలా అక్కడికి తీసుకువెళ్తాడనమాట ఒక ప్లేస్కి రాజు. ఇది ఇలా ఉండగా జీవన్ రిలాక్స్ అవుతూ ఉంటే జీవన్కి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. వెంటనే వీడియో చూసి కాల్ చేస్తాడు జీవన్. హలో సార్, మీరు ఈవిడ గురించి వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది, మాకు దీపక్ గారు చెప్పారు, మీరు త్వరగా ఇక్కడికి రండి సార్ అని రాజు వేరే గొంతుతో మాట్లాడతాడు. ఇప్పుడే నేను వస్తున్నాను. అయినా మందారం ఫోటో, మందారం వీడియో వీళ్ళ దగ్గర ఉండడం ఏంటని చెప్పి ఇంకా జీవన్ అయితే అలా బయలుదేరుతాడు. ఇంకా బయలుదేరి జీవన్ కరెక్ట్గా రీచ్ అయ్యేసరికి అక్కడ మందారం ఉండదు. మందారం ఉండకుండా రూపారాజు ఉంటారు. ఒక్కసారిగా రూపారాజుని చూసి షాక్ అయిపోతాడు జీవన్. ఏంటి, నువ్వు మమ్మల్ని చూస్తాననుకోలేదా? ఇదంతా మేం వేసిన ప్లానేరా, రా అని చెప్పి ఇంకా జీవన్ని పట్టుకొని అలా కొడుతూ ఉంటాడనమాట రాజు. రాజు రాజు అని అంటూ ఉంటుంది రూప. ఉండండి అమ్మాయి గారు, వీడు మనకి చేసిన అన్యాయం గుర్తొస్తుంటే ఇంకా కొట్టాలనిపిస్తుంది. రాజు అని చెప్పి ఇంకా జీవన్ అయితే బాగా కొడుతూ ఉంటాడు రాజు. రారా, నీ బండారం బయట పెట్టాల్సిందే రా అని చెప్పి ఇంకా జీవన్ని అలా తీసుకువెళ్ళిపోతారనమాట రూప అండ్ రాజు. ఇంకప్పుడే సూర్యప్రతాప్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సూర్యప్రతాప్ అలా ఇంకా అప్పుడే చూస్తూ ఉంటే రూపారాజు ఇద్దరూ ఇంకా ఒక్కసారిగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చూడు రాజు, నీకిచ్చిన ఒక్కరోజు గడువు పూర్తయిపోయింది, ఇంక నువ్వు మా ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అని అంటారు సూర్యప్రతాప్. చూడండి పెద్దయ్య,
మీరిచ్చిన గడువు లోపలే నేను మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను, అటు చూడండి అని అంటారు. మందారం అలా ఇంకా నడుచుకుంటూ వస్తుంది. మందారంని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఇంకా అలా మందారం నడుచుకుంటూ వస్తుంటే సూర్యప్రతాప్ చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా జీవన్ని కూడా తీసుకువస్తారు. చెప్పరా, అన్ని విషయాలు చెప్పు చెప్పు అని గట్టిగా అడుగుతాడు. ఇంకా వెంటనే చెప్తాను, వీళ్ళే ఇలా చేశారు, వీళ్ళు నిన్ను కలిసే మీ కుటుంబాన్ని నాశనం చేయాలని ఇలా చేశానని చెప్పి ఇంకా చెప్తాడు. వెంటనే అదంతా తెలుసుకొని విజయాంబిక దీపక్లే ప్లాన్ చేశారని, మందారాన్ని చంపాలని చూసింది కూడా విజయాంబిక దీపక్ అనే పెద్ద నిజాన్ని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఇన్నాళ్ళు మావాళ్ళు అనుకున్నాను, కానీ వీళ్ళు ఇంతలా మోసం చేస్తారనుకోలేదు. పొండ్రా, బయటికి పొండి అని చెప్పి వాళ్ళని గెంటేస్తాడనమాట. అలా ఇంకా సూర్యప్రతాప్ ఇంకా అలా విజయాంబిక అండ్ దీపక్ అయితే ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఇంకా రాజు అండ్ రూప చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.